చూస్తే యుద్ధాలు, సునామీలు, భూకంపాలు, ప్రపంచం అంతా ఒక అన్రెస్ట్‌లో, ఒక అతలాకుతలం అవుతున్న దృశ్యం కనబడుతుంది. ఏంది ఏమన్నా కలియుగం అంతానికి ఏమన్నా సూచనలా? ఏం జరుగుతుందసలు? అర్థం కావట్లా. అయ్యో! కలియుగం అంతం కాదండి. కలియుగం మొదలు. అసలు మనం ఇంకా కలియుగం ఇంకా చూడలే. అచ్చా! అసలు కలియుగం ఇంకా ప్రారంభం అవ్వలే. మొన్న ప్రారంభమైంది. మొన్న షష్టగ్రహ కూటమైనప్పుడు కలియుగం ప్రారంభమైంది. ఆ! ఆ! ఇది 2019 నుంచి వాస్తవమైన కలియుగం ప్రారంభమైంది. ఓకే. అప్పటిదాకా ఇంకా సంధికాలమే. అచ్చా! ఇప్పటిదాకా మనం రాముడు, కృష్ణుడు మాటలు వింటున్నాం ఇప్పుడు. అవును. అవును. రాముడు, కృష్ణుడు అనే మాటలు ఇప్పుడు వింటున్నాము. వింటున్నాం. ఇంకొన్ని రోజులైతే ఇవి వినపడవు. ఓకే. సనాతన ధర్మము అంటే ఏ ధర్మానికి సంబంధించిన మాటలు గానివ్వండి, లేకపోతే దేవుడు అన్న విశ్వాసం గానివ్వండి, బయట ఉండొచ్చు. గుళ్ళు ఉండొచ్చు. బయట నాలాంటోళ్ళు ఒక 10 మంది చెప్పొచ్చు. కానీ ఇంటర్నల్‌గా ఎవరికి కూడా దైవం మీద విశ్వాసం ఉండదు. బతుకు మీద ఆశ ఎక్కువ ఉంటుంది. బతుకు మీద వైరాగ్యం ఎక్కువ ఉంటుంది. ఎక్కువ భోగాల వైపు ఎక్కువగా జనాలు చూస్తారు. మనిషి అనేటువంటి వాడు భోగం వైపే ప్రయాణం చేస్తాడు. దైవం వైపు ప్రయాణం చేయడు. ఒకవేళ దైవం వైపు ప్రయాణం చేసినా అది భయంతో ప్రయాణం చేస్తాడు తప్ప భక్తితో వెళ్ళడు. ఏమో జరుగుతుంది, అది జరగొద్దు కాబట్టి నేను దేవుణ్ణి దండం పెడుతున్నా అంటే కైండ్ ఆఫ్ డీల్, బిజినెస్ డీల్ లాగా అట్లా దేవుణ్ణి ఇష్టపడతాడే తప్ప భక్తితో ఉండదు. అలాంటి నిష్కల్మషమైన భక్తి, నిశ్చల భక్తి భవిష్యత్తులో కరువవుతుంది. అదే కలికాలం. కలికాలంలో ఏమైపోతుందంటే, ఇప్పుడు ఉదాహరణకి మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి ఎక్కడో ఒక దగ్గర ఉండి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇలా టచ్ చేయగానే వాళ్ళ రోగాలన్నీ పోతున్నాయి. వాస్తవంగా పోతున్నాయి అనుకుందాం. ఓకే. ఇప్పుడు ఉదాహరణకి నాకు కూడా ఒక శక్తి ఉంది. నేను నాడీ చూసి వాడికి ఏ రోగం ముందు పసిగడతా. మీరు మొత్తం ఎన్ని టెస్టులు 1000 టెస్టులు చేసుకొని వచ్చినా మీరు ఏదైతే రిపోర్ట్లు పట్టుకొని వస్తారో ఆ రిపోర్ట్లు చూడకుండానే నేను కేవలం నాడి బట్టి 3 నిమిషాల్లో శరీరంలో ఏమేమి రోగాలు ఉన్నాయని చెప్పేస్తాను. ఇది నాకు భగవంతుడు ఇచ్చిన వరం. ఇది అట్లా కొంతమందికి ఒక్కడికి ఒక వరం ఉంటది. ముడితే ఏదైనా చేస్తే రోగాలు పోతాయి అని చెప్పి వాడి ఫోటో పెట్టి వాడిని దేవుడు చేసేస్తారు. ఇంకా అంతే కదా, వాడిని దేవుడు చేస్తారు. అసలు మీకు ఇలాంటి శక్తి ఉందని తెలిస్తే మీరే దేవుడు ఇప్పుడు నెక్స్ట్. అదే నేను చెప్తున్నా. మనకి దేవగణాలలో యక్షులు అనేటువంటి వాళ్ళు ఉంటారు. యక్షులు వాళ్ళు ఏంటంటే లోయెస్ట్ కేటగిరీ. లోయెస్ట్ కేటగిరీ అంటే యక్షులు, కిన్నరులు, కింపురుషులు, గంధర్వులు అంటే సి క్లాస్ అన్నమాట. దేవతల్లో సి క్లాస్. వీళ్ళకి రాని విద్యలు ఉండవు. వాళ్ళు ఎగరొచ్చు, నిన్ను ఎగిరిపియొచ్చు, అద్భుతాలు అని చేయొచ్చు. వాళ్ళు ఒక్కళ్ళు భూమి మీదకి వచ్చినా భూమిని అద్భుతంగా వాళ్ళు ఏదైనా చేయొచ్చు. వాళ్ళకి మాయ విద్యలు వస్తాయి. మరి వాళ్ళు కూడా దేవతలు అయిపోతారా? కారు కదా. వాళ్ళు ఎట్లా దేవతలు అవుతారు? వాడు ఎట్లా దేవుడు అవుతాడు? వాడికి ఎట్లా గుడి కట్టవు కదా. అంటే నువ్వు వేడి నీళ్ళల్లో చేతులు పెట్టి తీస్తే నువ్వు ఏం లేదండి, ప్రకృతికంగా ఉండేదాన్ని కాకుండా అప్రాకృతం చేస్తే వాడు దేవుడు. ఇప్పుడంతా అదే. ఇప్పుడు వేడి నూనెలో బజ్జీలు వేస్తారు. వాడు వెళ్ళి ఆ బజ్జీలు తీస్తే దేవుడు మహిమ. నెత్తి మీద కొబ్బరికాయ కొడితే వాడికి మంచి జరిగితే దేవుడు మహిమ అంటారు. ఇవన్నీ అబద్ధాలు. ఇది కలిమాయ, కలి చేసే పని ఇదంతా కూడా. ఒక్కడి గుర్తుపెట్టుకోండి, దేవుడు అనేటువంటి వాడు నీకు ఆల్రెడీ అన్ని ఇచ్చేసాడు. నీకు కొత్త గీయాల్సిన అవసరం లేదు. నువ్వు పరిశోధన చేసుకోవాలి అంతే. దేవుడు నీకు అన్ని ఇచ్చాడు, నీ అవసరాలు అన్నీ ఇచ్చాడు, నీకు అత్యవసరాలు అన్నీ తీర్చాడు. కానీ నీ కోరికలు తీర్చాలనుకుంటే దేవుడు కాదు. నీ కోరికలు తీర్చడానికి దేవుడు, అత్యాశలు తీర్చడానికి దేవుడు లేడు. నీ అత్యవసరాలు తీర్చడానికి దేవుడు ఉన్నాడు. అవి ఆల్రెడీ ఇచ్చేసాడు. ఆల్రెడీ అన్ని ఇచ్చేసాడు. మనకి తినడానికి తిండి ఇచ్చాడు, భూమి ఇచ్చాడు. మెయిన్ గా మనకి ఏమి ఇచ్చాడు అంటే భగవంతుడు గోమాతనిచ్చాడు. వాస్తవంగా ఈ భూమి తల్లి, భూమి మీద ఉండే ప్రతి జీవి తన పిల్లలే అనుకుంటుంది భూమాత. ఎందుకోసం అంటే మనం భూమి మీద పుట్టాం కాబట్టి మనం అంతా భూదేవి యొక్క పిల్లలు. మనకి కష్టం వస్తే భూదేవి బాధపడుతుంది. అప్పుడు కష్టం వస్తే భూదేవి బాధపడిందని చెప్పి భూదేవి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని వేడుకుంది. ఏం స్వామి, నా పిల్లలందరూ ఇట్లయిపోయారు, మన పిల్లలు అంటది. ఎందుకోసం అంటే భూవరాహ స్వామి కదా, సాక్షాత్తు మనందరికి విష్ణుమూర్తి తండ్రి అని. సో మన పిల్లలందరూ ఇట్లయిపోతుంటారు. పిల్లలు అంటే ఏంది? మనుషులు కాదు, నాట్ ఓన్లీ మనుషులు కాదు, సమస్త జీవరాశులు. అది గుర్తుపెట్టుకోండి. భూమి మీద కేవలం మనుషులు మనమే ఉన్నాము, మనకే హక్కు ఉంది అనుకుంటారు. మూర్ఖత్వం అది. అప్పుడు భూదేవి వెళ్ళి అడిగితే ఆయన ఏం చేసాడు? సరే వీళ్ళందరినీ కాపాడడానికి నిన్నే నేను ఒక శక్తిగా మారుస్తా అని అన్నాడు. నిన్నే ఒక శక్తిగా మారుస్తా అన్నాడు. ఆ భూమాతకి
గోమాతగా తయారైంది. ఓ ఆ భూమాతని గోమాత అయింది. వావ్. ఆ భూమాత గోమాత అయితే అప్పుడు గోమాత ద్వారా మనం అందరం బతికాం. ఓకే. ఇప్పుడు మీరు సౌదీ అరేబియా అక్కడ వెళ్ళి ఎడారి దేశాల్లో అవును చూస్తే అవును మీరు కరెక్ట్గా మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. ఇండియా నుంచి గోబర్ ఎంత ఎక్స్పోర్ట్ అవుతుందని మీరు సెర్చ్ చేయండి. లక్షల కోట్ల రూపాయల గోబర్ ఎక్స్పోర్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. పేడ 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 ఎంత తెలుసా? 5 రూపాయల కేజీ, 5 రూపాయల కిలో చొప్పున కొనుక్కుంటున్నారు వాళ్ళు. ఎడారి దేశస్తులు కొనుక్కుంటున్నారు. బికాస్ ఎందుకు? అక్కడ భూమిని సారవంతం చేసుకోవడానికి. మీరు ఎక్కడైనా భూమి సారవంతం లేదు అంటే ఆ భూమిలో మీరు ఆవు పేడ వేయండి, భూమి సారం అయిపోతుంది. ప్రపంచంలో మీరు రక్తం ఎక్కడ తయారు చేయలేరు. రక్తం మీరు తయారు చేయలేరు. అవును అవును మీరు ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయండి, యు కాంట్ క్రియేట్ బ్లడ్. అవును. అట్లాగే మీరు ఎంతైనా చేయండి, మీరు గోమయాన్ని గోమూత్రాన్ని మీరు తయారు చేయలేరు. ఓకే. దాంట్లో ఉండే వాల్యూస్ని మీరు తయారు చేయలేరు. అది ఓన్లీ ఆవు మాత్రమే తయారు చేయగలుగుతుంది. ఎక్కడైతే భూమి మీద భూమాత నశిస్తుంది అంటే గోమాత నశిస్తుంది, రెండు సమానమే. ఓ. గోమాత నశిస్తుంది అని అంటే భూమాతకి కోపం వస్తుంది. గోమాత పోతుంది, గోమాతలు పోయాయి, ఇంక భూమి ఎట్లా సస్యశ్యామలం అవుతుంది? ఉమ్, భూమిలో మళ్ళీ రిప్రొడక్షన్ పవర్ రాదు. ఓకే. ఇప్పుడు మీరు ఏదో సినిమా నేను చూసాను, అందులో ఒక మంచి డైలాగ్ వస్తుంది. వాడు వెళ్ళి టమాటా విత్తనాలు కొనుక్కుంటాడు. టమాటా విత్తనాలు కొనుక్కుంటే ఇది మంచి పండిస్తుంది అంటే మస్తు ఏపుగా కాయలు కాస్తాయి, చాలా బాగుంటుంది అని అంటే, చాలు ఇంకా నేను ఇది ఒకసారి కొనుక్కుంటే చాలు, ఇంకా నేను మళ్ళీ ఒక 20-30 టమాటాలు పక్కన పెట్టుకుంటే అందులో వచ్చే గింజలతోటి మళ్ళీ నేను పండించుకోవచ్చు కదా అంటే, లేదు లేదు ఇది ఒక్కసారే పండుతుంది, దాని గింజల నుంచి మళ్ళీ గింజలు మళ్ళీ ఇంకో చెట్టు రాదు అంటాడు. మరి ఇప్పుడు హైబ్రిడ్ విత్తనాలు అంటే అవే కదా. ఓకే. మరి హైబ్రిడ్ విత్తనాలు మనం తిన్నప్పుడు, హైబ్రిడ్ విత్తనం ద్వారా ఆ విత్తనం వేస్తే అదే చెట్టు ఇంకోటి రానప్పుడు నువ్వు తింటే నీకెట్లా విత్తనాలు ఏర్పడతాయి? నీకెట్లా శక్తి వస్తుంది? నీకెట్లా రీప్రొడక్షన్ కెపాసిటీ వస్తుంది? రాదు కదా, రాదు కదా. ఇప్పుడు ఈ ప్రపంచంలో అరుదైన జాతి ఏంటంటే వృక్షమే. ఈ ప్రపంచంలో ఎక్కువగా ఉన్న జీవి అరుదైన జాతి వృక్షమే. వృక్షానికి ఒక గొప్పతనం ఉంటుంది. నువ్వు అది ఎక్కడ పోయినా తన జాతిని పెంచుకుంటా పోతుంది. మీరు ప్రపంచంలో ఏ ఫ్రూట్ తీసుకోండి సార్, ఏదైనా తీసుకోండి, దాన్ని తిన్న తర్వాత దాని గింజ పడేయండి, రాకుండా ఉంటుందా ఇంకో చెట్టు? బ్రహ్మాండంగా వస్తుంది. ప్రతి గింజలో 100 చెట్లు ఉంటాయి. ప్రతి గింజకి 100 చెట్లు ఉంటాయి. గింజ 100 చెట్లు గింజ పెంచుకుంటూనే పోతుంది. తన వంశాన్ని వృద్ధి చేసుకోవడంలో వృక్షానికి ఉన్నంత గొప్ప తెలివితేటలు వేరే ఎవరికి లేవు వంశాన్ని వృద్ధి చేసుకోవడంలో. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? వృక్షాలు చంపుతున్నాడు, గోవులను చంపుతున్నాడు. మనిషికి ఆధారమే గోవు. మనిషికి ఆధారం ఆహారము, ఆహారానికి ఆధారం భూమి, భూమికి ఆధారం ఏంటంటే గోవు. గోవే లేదు, మనిషి ఆడ బతుకుతాడు. ఇంకా అయిపోయింది. ఇప్పుడు ఎంతమంది ఇంట్లో, మీరు నాకు ఒక ఛాలెంజ్ చెప్తున్నాను, ఎవరైనా సరే ఓపెన్ ఛాలెంజ్ తీసుకోండి, ఇంట్లో మెడిసిన్స్ లేని ఇల్లు ఒకటి నాకు చూపించండి. అసాధ్యం. ఇంట్లో మెడిసిన్ వేసుకోండి. 30 ఏళ్ళు దాటి, 30 ఏళ్ళ వరకు నేనేమన్నాను, కానీ 30 ఏళ్ళు దాటిన మనిషి రోజు ఏదో ఒక మాత్ర వేసుకోకుండా ఎవడైనా ఉంటున్నాడో చెప్పండి? అసాధ్యం. ఎందుకు ఇన్ని రోగాలు ఎందుకు వస్తున్నాయి? బికాస్ ఆఫ్ వీఆర్ నాట్ ప్రొటెక్టింగ్ అవర్ కౌ. 60 ఏళ్ళ తర్వాత రావాల్సిన వ్యాధులు కూడా 30 ఏళ్ళకే వస్తున్నాయి. షుగర్లు, బీపీలు, క్యాన్సర్లు. అసలు ఇప్పుడు షుగర్ అనేది కామన్ అయిపోయిందండి. కామన్. ఒకప్పుడు డయాబెటీస్ అంటే మేము పిల్లని ఏమంటారు, ఇప్పుడు డయాబెటీస్ అంటే ఉందిలేండి అందరికి కానివ్వండి అంటున్నారు. ఇప్పుడు డయాబెటీస్ కామన్ అయిపోయింది అందరికి. ఇక ఫ్యూచర్ లో కూడా అంతే అందరికి. నేను చెప్తున్నా కదా, కలికాలం ఇప్పుడే ప్రారంభమైంది. మనుషులకు రోగాలు ఎక్కువ వస్తే మనిషి యొక్క ఆయుష్ పరిమాణము 100 ఏళ్ళకి 90 ఏళ్ళకి పడిపోయింది. ఇప్పుడు మా నాన్నగారి కాలం తీసుకుంటే, మీ తాతల కాలం తీసుకుంటే, మన తాతలు 80 ఏళ్ళ వరకు బతికారు బ్రహ్మాండంగా, మంచి గట్టిగా. ఆ తర్వాత తండ్రులు వచ్చేసి 70 నుంచి 80కి పడిపోయారు. ఇప్పుడు మనం కూడా 60కి 70కి పడిపోతాం. మన పిల్లలు కూడా ఫ్యూచర్ లో ఎంత అవుతారో తెలియదు, అనకూడదు కానీ బాధపడతారు. అది కాబట్టి మనము మన ధర్మాన్ని కాపాడుకున్న రోజులు మనం బాగుంటాం. అందుకే ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనిషి ఈ మనీ అన్న కల్చర్ నుంచి బయటపడిపోవాలి. మనీ అన్న కల్చర్ నుంచి బయటపడిపోయి ప్రకృతి అనేటువంటి కల్చర్ లోపలికి ఎప్పుడైతే మనిషి వెళ్తాడో అప్పుడు మనిషి సంతోషంగా ఉంటాడు. మనిషి ఈ రెండింటి వెంటే తిరుగుతున్నాడు మనిషి ఇప్పుడు. పక్కా కరెక్ట్. షీ కూడా మళ్ళీ మనీ అడుగుతుంది. అదే కదా, అవి కూడా మళ్ళా 2 శక్తులు కలిపి మళ్ళీ ఇదే శక్తి దగ్గరకు. ఇప్పుడు మనీ వెంట పడతాడు, షీ దొరుకుతుంది,
షీ ఏం చేస్తుంది, మనీ మనీ తీసుకురమ్మని చెప్తుంది. తీసుకురమ్మంటదా? నువ్వు షీని వదిలేస్తా అంటే ఊరుకోదు, అంతే కోర్టు కదా. పోతుంది, నాకు మనీ తీసుకురా అంటది. ఇంకోటి గురుగారు, ఈ మధ్య ఏంటి లేడీస్ ఎరగబడి మొగుళ్ళని చంపేస్తున్నారు ఏంటండి? ఇది అన్న కలి ప్రభావమా అంతే ఇంకేమన్నా? చెప్తున్నా కదా, కలికాలంలో స్త్రీలు సామ్రాజ్యాలు ఏడతారు, పురుషులు కాదు. ఓకే. రాబోయే కలికాలంలో స్త్రీలే మొత్తం, మోనార్కులంతా కూడా స్త్రీలే కనబడుతుందండి, అసలు మామూలుగా లేదు అసలు. ఎందుకోసం అంటే పుట్టించేది వాళ్ళు, చంపేది కూడా వాళ్ళే. ప్రపంచంలో పుట్టించే శక్తి ఎవరికి ఉంది అంటే వాళ్ళకే ఉంది. స్త్రీలకే ఉంది. అవును. భవిష్యత్తులో చంపడం కూడా వాళ్ళే చంపుతారు, అంతే లేదు. మగాడు ఎప్పుడు సేవకుడే, గుర్తుపెట్టుకోండి. నిజమేలేండి. అవును. ప్రపంచంలో ఇప్పుడు ఆది పరాశక్తి అమ్మవారే. అవును. సో కర్మ అండి, కర్మ ఎప్పటికైనా రిఫ్లెక్స్ వస్తుంది. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఇదే ఒక 100 years బ్యాక్ వెళ్తే, అవును. 100 years బ్యాక్ వెళ్తే అవును. ఏం జరిగింది? పురుషాధిక్యత ఎక్కువ ఉండేది, విపరీతంగా ఉండేది. స్త్రీలకి వరకట్న చావులు అవి ఇవి చాలా విపరీతంగా ఉండేటివి. దారుణంగా అసలు. స్త్రీలు చాలా దారుణంగా హింసింపబడ్డారు. సో సేమ్ 100 years తర్వాత రిఫ్లెక్షన్. ఎవ్రీ సెంచరీస్ కి మనకి ఏమైతుందంటే రొటేషన్ అవుతుంది. మగవాడు భార్య పక్కన పడకుండా గజగజ వణికిపోతున్నారు ఇప్పుడు. ఒక బాంబు పక్కన, తుపాకీ పక్కన పడుకున్న ఫీలింగ్ లో ఉన్నారు ఇప్పుడు. అందరికీ కాదు కానీ, అంటే ఒక ఓవరాల్ సిచ్యువేషన్ చూడండి ఎట్లా ఉందో. అంటే మనుషులకి కోరికలు, ఆశలు తీవ్రతరం అయిపోతుంది. ఇప్పుడు ఈ మొబైల్ కల్చర్ కానివ్వండి, అంటే పక్క వాళ్ళ లైఫ్ స్టైల్ చూసి మనం అలా అయిపోదాం, మనకి జీవితం లేదా అంటే ఎక్కువగా అత్యాశ ఆలోచన ఎక్కువగా రావడం. అంటే లైఫ్, ఈ కల్చర్ నాకు నచ్చట్లే, ఈ విధానం నాకు నచ్చట్లేదు, నేను నా లైఫ్ స్టైల్ మార్చుకుందాం అనుకుంటున్నాను, నేను వేరే ట్రాన్స్లోకి వెళ్దాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు వీడితోటి ఉంటుంది, వీడితోటి ఇక నాకు సుఖం లేదు అన్న ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎందుకోసం అంటే అంతటా ఒకే విధంగా ఉందని మనం చెప్పుకోలేము. ఒక్కొక్క స్థలంలో ఇప్పుడు కొంతమంది ఇళ్లలో నేను చూస్తూ ఉంటాను, మనం వాళ్ళని ఏం అనలేము. వాళ్ళు ఉమెన్కి రెస్పెక్ట్ ఇవ్వరు, ఇంట్లో ఆమెను ఆమెను చూసినట్టే చూస్తారు. ఇంకా ఆమెకి ఏ కోరికలు ఉండకూడదు, ఆమె జీవితంలో ఉండకూడదు. పొద్దున్న లేవాలి, పిల్లల్ని స్కూల్కి పంపించాలి, వంట చేయాలి, అన్ని చేయాలి, మళ్ళీ అన్నీ చేయాలి. సో ఆమెకు కూడా ఫ్రస్ట్రేషన్ వస్తుంది కదా. అది ఇప్పుడు ఒక్కోళ్ళనైతే మనము ఒకళ్ళని చెడ్డ అనలేము, ఒకళ్ళని మంచి అనలేము. జ్యోతిష్యము అందుకోసమే ఆస్ట్రాలజీ అనేది జడ్జిమెంట్ లాంటిది అనమాట. హోరోస్కోప్ జడ్జిమెంట్ లాంటిది. నువ్వు చేసిన కర్మలకు ఫలితం ఇస్తుంది హోరోస్కోప్, అంతే. అందుకే మనము ఎవరిని జడ్జ్ చేయకూడదు. నీ జాతకం బట్టి నీకు జరుగుతుంది, అది అంతే, నీ కర్మ. నువ్వు పూర్వజన్మలో చేసి ఉంటే దాని చేతిలో చేస్తావు, అదే అనుకోవాలి తప్ప ఆడవాళ్ళందరూ చెడ్డాళ్ళు, మగవాళ్ళందరూ చెడ్డాళ్ళు అనడానికి లేదు. ఎవ్రీ కేస్ ఈస్ డిఫరెంట్. ప్రతి ఒక్కరి లైఫ్ యూనికే, ప్రతి ఒక్కడి కర్మ డిఫరెంటే. అందరికి అది వర్తిస్తుంది అనుకోవడం తప్పు. కర్మ ఓన్లీ జరుగుతుంది, అంతే. ఇప్పుడు మళ్ళీ పెళ్లిళ్ళ సీజన్ వచ్చింది కదా, ఈ మంత్ మొత్తం మళ్ళీ పెళ్లిళ్ళు ఉంటాయి అనుకుంటా. సో పెళ్లిళ్ళ వ్యవస్థ తీసుకుంటే విడాకులు కానీ అవి కానీ క్షణంలో జరిగిపోతున్నాయి. నెలల్లో, వారాల్లో కూడా విడాకులు అవుతున్న పరిస్థితి. ముహూర్తాల్లో దోషాలు ఉంటున్నాయా ఏంటి అసలు? కలికాలం అండి, దోషమే కలికాలం, ముహూర్త దోషం కాదు. ఇంకా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏ కాలంలో ఉన్నారు అనేది ఇంపార్టెంట్. మీరు చుట్టుపక్కల ఉండేటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయని ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా మంది కుటుంబాల్లో 50% కుటుంబాలలో ఎవరు తన భర్తను చూసో తన భార్యను చూసో కాపురం చేయట్లా, తమ పిల్లలను చూసి కాపురం చేస్తున్నారు. లేదంటే తమ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర చెడ్డ పేరు రావద్దు, పేరు పోవద్దు, పరువు పోవద్దు అనే దానికి కాపురం చేస్తున్నారు. ఎంతో మంది మగాళ్ళు బాత్రూమ్ లో కూర్చొని ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది ఆడాళ్ళు బాత్రూమ్ లో కూర్చొని ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు, పక్కన ఎవరికో చెప్పుకొని ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు. 50% కుటుంబాలంతా ఇంతే ఉంటాయి. ఏది అది ఒకప్పుడు జనరేషన్ లో ఉన్నవాళ్ళు మాత్రమే, ఏది 70s లో 80s లో పుట్టిన వాళ్ళు. ఇప్పుడు పెళ్లి ఎవరికి జరుగుతున్నాయి? 90s లో 2000 లో పుట్టిన వాళ్ళు పెళ్లి జరుగుతున్నాయి. సో కల్చర్ చేంజ్ అయిపోయింది. వీళ్ళంతా చూసేస్తున్నారు, వీళ్ళు మొత్తమే. ఇప్పుడు ఏ వయసుకి ఏది చూడాలి అది చూడాలి. ఇంకోటి రెండో పెళ్లి కూడా కామన్ అయిపోయింది, ప్రతి ఒక్కరికి సెకండ్ మ్యారేజ్ అవుతుంది. ఇప్పుడు కలికాలంలో శృంగారము విచ్చలవిడితనం ఉంటుంది. ఇది ఆల్రెడీ భాగవతంలోనే చెప్పడం జరిగింది. ఎవరికి సీరియస్నెస్ ఉండదు. ఇప్పుడు రాను ఎట్లయిపోతుంది అంటే, ఇప్పుడు ఒక పిల్లాడే ఉన్నాడు, ప్రతి ఒక్కడికి ఏంటంటే తన భార్య కన్య అయ్యి ఉండాలని కోరుకుంటున్నాడు. అమ్మాయికి కూడా తన భర్త మొగోడు అయ్యి ఉండాలి, వాడు ఎవరి దగ్గర పోకుండా ఫస్ట్ నాతోటే ఉండాలన్న కోరిక అమ్మాయికి ఉంటుంది, అబ్బాయికి ఉంటుంది. ఇది ఎప్పుడు మన టైంలో ఉండే ఆలోచన. ఇప్పుడు టైంలో ఏంటంటే వాడికి 10వ ఏట కూడా రాకన్నా మునిపే వాడికి మొబైల్లో చూడకూడని అన్ని చూసేస్తున్నాడు, ఆ అమ్మాయి కూడా చూడకూడని అన్ని చూస్తుంది. అంటే
ఏది చేయాలి ఏది చేయకూడదన్న తెలియని వయసులోనే అన్ని కనిపించేస్తున్నాయి. అవును. సో చేయకూడని వయసులోనే అన్ని చేసినాక వాడికి ఎమోషన్ అనేది ఉండదు. ఇది నా పిల్ల అనే ఎమోషన్ ఉండదు వాడికి. వాడు ఇంకోటితో పోయిందంటే, అరే నువ్వు పోతే పోరా పోయి నన్ను డిస్టర్బ్ చేయకు, నాకు విడాకులు ఇచ్చేసి నేను ఇంకోటిని చూసుకుంటా. సేమ్ దానికి కూడా అదే మాట చెప్తాడు. నువ్వు కూడా ఎవరితో పోతా అంటే పో, నీకు నచ్చిన చోటికి నువ్వు వెళ్ళిపో, నాకు విడాకులు ఇచ్చేసి నా లైఫ్ నేను చూసుకుంటా. నో ఫైట్, నో ఎమోషన్స్, నథింగ్. కాకపోతే ఏంటంటే దీంట్లో ఏంటంటే సెటిల్మెంట్స్, డబ్బులు సెటిల్మెంట్. చూడండి, ఇది డైలాగ్ మోస్ట్లీ ఇట్లాంటి వాళ్ళకి వర్తిస్తుంది. వాళ్ళు సంసారం చేస్తున్నారా వ్యభిచారం చేస్తున్నారా అనేది వాళ్ళకి అర్థం కాదు. ఎందుకోసం అంటే సంసారం చేసే అమ్మాయి అయితే ఆ కుటుంబాన్ని ఎట్టి పరిస్థితుల్లో నాశనం చేసుకోవద్దు, కాపాడుకుంటుంది ఆ కుటుంబాన్ని. మొగుడు తప్పు చేసినా ఏది, ఇప్పుడు కన్న తండ్రి తప్పు చేస్తే కన్న తండ్రిని నిందించదు, కన్న తండ్రి మీద కేసు పెట్టదు, కన్న తండ్రి దగ్గర డబ్బులు డిమాండ్ చేయదు. కన్న తండ్రి కాబట్టి క్షమిస్తుంది. నీ కొడుకు తప్పు చేశాడు, వాడిని మందలిస్తావు, వాడిని దగ్గర తీసుకుంటావు. వాడు ఒకళ్ళు తప్పు చేసినా సరే వాడిని ఎన్కేసుకొని వస్తావు. కానీ మొగుడిని ఎందుకు ఎన్కేసుకురావు? తండ్రిని హింసిస్తావు, తండ్రిని హింసించవు, కొడుకుని హింసించవు, మొగుడిని మాత్రం హింసిస్తావు. అన్నను కాపాడుకుంటుంది, తమ్ముడిని కాపాడుకుంటుంది, కానీ మొగుడు మాత్రం ఎందుకోసం అంటే మొగుడు పోతే ఇంకో మొగుడు దొరుకుతాడు, అంతకుమించి ఇంకే ఉంది. మగాడనే ఇంకోటి దొరుకుతాడు కదా. సో అది సంసారం కాదు, అది వ్యభిచారమే. ఒక వ్యభిచారం చేసే ఆడదాన్ని నయం. నిజాయితీగా ఏంటంటే తను అదే పని చేస్తున్నాను, ఈ పూటకు నాకు ఇంత ఇచ్చేయని చెప్పి తీసుకొని వెళ్ళిపోతుంది. ఇట్లాంటి వ్యభిచారులు కొంతమంది ఉంటారు, దరిద్రులు. వాళ్ళు అట్లాంటి వాళ్ళు కాదు. ఈ పెళ్లి అనే ముసుగులో వ్యభిచారం చేస్తారు. సంవత్సరం కాగానే ₹1,00,00,000 నాకు భరణంగా ఇచ్చేసేయు. 10 పెళ్లిళ్ళు చేస్తుందంట. మొన్న పేపర్లో వచ్చింది 10 పెళ్లిళ్ళు అంట. ఒక లేదు, కర్ణాటకలో కోర్టులో వచ్చింది అదే. 10 సెటిల్మెంట్లేనట. అన్ని సెటిల్మెంట్ అట. వీడిని కూడా సెటిల్మెంట్ కి రమ్మంటుందట. వాడు కొంచెం మోనార్క్ ఉన్నట్టున్నాడు. నేను సెటిల్మెంట్ కి రాను, నువ్వు నాడు కోర్టుకు రాడు, అక్కడనే చూసుకుందాం అన్నాడు. జడ్జి గారికి అర్థమైంది, 9 పెళ్లిళ్ళు చేసుకున్నావు, 9 సెటిల్మెంట్లే. సో అంటే ఇప్పుడు వ్యభిచారం యొక్క తీరు మారుతుంది. వ్యభిచారం వివాహ వ్యవస్థ లోపలికి దూరింది. అలాంటి వ్యభిచారులు కూడా వివాహ వ్యవస్థలోకి వస్తున్నారు. సింపుల్, మొన్న ఒక పిల్లగాడిది కూడా ఇదే ప్రాబ్లం ఏంటి, నా దగ్గరకు వచ్చి ఏడుస్తున్నాడు ఆ పిల్లాడేమో మ్యాట్రిమోనీ వెబ్సైట్లో చూసుకున్నాడు. ఒక అమ్మాయి కలిసింది, మాటలు మాట్లాడింది. ఇక మొగోడంటే వాడికి ఆశ ఉంటుంది కదా, వాడిని మెల్లిగా బెడ్ మీద తీసుకెళ్ళిపోయింది, అయిపోయింది. తర్వాత వాడు చెప్పాడు, ఆ కమిట్మెంట్ ఇచ్చినప్పుడే చెప్పాడు, నాకు ఇంట్రెస్ట్ లేదు, ఏదైనా మ్యారేజ్ తర్వాత చేద్దామని. మగాడు పిల్లాడంటే పెళ్లి సంగతి ఏముంది, నీకు ఇష్టం ఉంటే పెళ్లి చేసుకో, లేకపోతే లేదు, నాకు కోరిక ఉంది, రా అన్నాడు, పోదాం, నువ్వు మొగోడి కాదా అని అంటే వాడికి వచ్చి రేషన్ వస్తుంది. పోయాడు. అట్లనే 3 నెలలు తిరిగారు. వీడు ఇంకా చాటింగ్లు ఉంటాయి కదా, మొత్తం చాటింగ్ అంతా సేవ్ చేసుకుంది, వాయిస్ రికార్డ్స్ అన్ని వేసుకుంది, ఎక్కడెక్కడ హోటల్ పోయారో అవన్నీ కూడా రికార్డ్స్ అన్ని పెట్టుకుంది, పక్కా ప్లాన్ ప్రకారం అన్ని వేసుకుంది. నన్ను పెళ్లి చేసుకో అంటది. నేను పెళ్లి చేసుకోనని నీకు మొదలే చెప్పిన కదా అంటే, లేదు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా అన్నా, నన్ను మోసం చేసావని మీద కేసు పెడతానన్నది. పెట్టుకోవాలన్నాడు. పోయింది, అది రేప్ కేసు పెట్టేసింది. కథం. ఈ పిల్లగాడిని తీసుకుపోయి అరెస్ట్ చేసేసిండ్రు. ఏమైంది వాడి జీవితం? ఇప్పుడు నా గర్క నా ఘాట్కా. వాడు ఇంకో పెళ్లి చేసుకోలేడు, ఇష్టం లేని దాన్ని దీన్ని పెళ్లి చేసుకోలేడు. ఆమె ఏమంటుంది, ₹1,00,00,000 ఇవ్వు, లేకపోతే నీకు ఇల్లు ఉంది కదా కృష్ణానగర్లో, ఇల్లు రాసి అంటుంది. కృష్ణానగర్లో 100 గజాలు ఈక్వల్ టు ₹2,00,00,000 రాసి అంటుంది. నువ్వు ఎడను పోయిసావు, నాకు అనవసరం. ఇప్పుడు వాడు ఆ చట్టంలో వెళ్ళి నేను తప్పు చేయలేదు అని నిరూపించుకోవాలన్నా వాడికి 10 ఏళ్ళు పడుతుంది. సో ఈ కాలం ఇట్లా ఎందుకు మారిపోతుంది అని అంటే, బికాస్ ఆఫ్ దైవం లేక, ఎవరు కూడా దైవారాధన చేయలేక, దైవము లేదు, దాన ధర్మాలు లేవు. ఇంకోటి ఏంటంటే, దైవారాధనలో మనిషి యోగా, ఆయుర్వేదము వైపు వెళ్ళడము, జీవనం మీద ప్రేమ ఎక్కువగా పెరగాలి, కుటుంబ నిర్వహణలు అంటే అమ్మ నాన్న అక్క చెల్లి, ఈ ప్రేమ అనేది తక్కువైపోయింది. ఎందుకోసం అంటే ఎడ్యుకేషన్ లో కూడా లేదు కదా. ఎడ్యుకేషన్ లో లవ్ అనేది లేదు. సంస్కృతి గురించి చెప్పింది ఇక్కడ. ఇప్పుడు మనం వెళ్తే స్కూల్లో మీరు పాఠ్యాంశాలు తీయండి, ఎక్కడైనా మోరల్స్ ఉన్నాయనంటే మోరల్స్ లేవు పాఠ్యాంశంలో. మీరు సైన్స్ అవన్నీ నేర్చుకునేది, లైఫ్ లో మోరాలిటీ లేనప్పుడు సైన్స్ ఎందుకు మీకు? జీవితంలో జీవనమే లేదు, ఏం చేసుకుంటాం? సో ఇది కలికాలం. ఈ కలికాలం అంతా ఇట్లాగే ఉంటుంది. ఆకలి, ఏడుపులు, కోర్టులు, కేసులు, ఇంకా మోడిపోవడమే. ఇప్పుడు కేసులు జరుగుతూ ఉన్నాయి 5 ఏళ్ళు 10 ఏళ్ళు. ఇక వాడు ఆ 10 ఏళ్ళలో ఇంకో దాని దగ్గర పోతాడు, ఆమె ఇంకోటి దగ్గర పోతుంది, మళ్ళీ వాళ్ళు అక్కడ బ్లాక్ మెయిల్ చేస్తారు. ఇదే నడుస్తుంది. కాబట్టి కొన్ని చట్టాలు అయితే మారాలి, కాలానికి అనుకూలంగా చట్టాలు మారాలి.
అందుకే ఇక్కడ నుంచి కొరియాలో ఇప్పుడు కొరియాకి వెళ్ళండి, కొరియాలో చట్టాలు దారుణంగా ఉన్నాయి. నార్త్ కొరియాలో మీ సౌత్ కొరియాకి వెళ్తే ఆడ చట్టాలు చాలా దారుణంగా ఉంటాయి. యంగ్స్టర్స్ ఎవరు స్పాయిల్ అవ్వడానికి లేదు అక్కడ, అంత దారుణంగా ఉంటాయి చట్టాలు. అందుకే రష్యాకి వాళ్ళు యుద్ధం కోసం పోయారట కొరియన్స్. ఇక వాళ్ళకి పోర్న్ వీడియోస్ దొరికాయని చెప్పి యుద్ధం మానేసి అవే చూసుకుంటూ కూర్చున్నారట. అక్కడ 100% పోర్న్ బ్యాన్. అక్కడ అసలు న్యూడిటీ అనేది ఒప్పుకోరు అక్కడ. అమ్మాయిలు కొంచెం ఒళ్ళు కనిపెట్టేట్టు వేసుకుంటే తీసుకుపోయి జైలు వేసేస్తారట సౌత్ కొరియాలో. ఇది కిమ్ జాంగ్ ఆయన కల్చర్ దారుణంగా ఉంటుందట. వీళ్ళు అందుకోసం రష్యా చెప్పిందట, మీ వాళ్ళు మాకు యుద్ధానికి ఉద్యోగం వద్దు, మిమ్మల్ని వాపస్ తీసుకెళ్ళిపోండి అంటే అందరినీ వాపస్ తీసేసుకున్నారు. సౌత్ కొరియా నుంచి పంపించారట. వాళ్ళకి ఏంటంటే ఇక ఒక్కసారి పంజరంలో ఉన్న చిలుక బయటకు అయిపోయింది. సో ఇప్పుడు కూడా అదే పరిస్థితి. అందుకే దైవ ధ్యానం అనేది చేసుకోవాలి. మనుషులు దైవం వైపు ఎక్కువగా ప్రయాణం చెయ్యాలి. అండ్ ప్రతి ఇంట్లో కూడా ఒక సిస్టమ్ పెట్టుకోవాలి. రోజు పొద్దున్నే లేచి ఒక అరగంట సేపు ధ్యానం చేసుకోవడము, ఉన్న దానితోటే హ్యాపీగా బతకడం నేర్చుకోవాలి. నువ్వు ఎంత డబ్బులు సంపాదించడానికి కోరికల కోసం ఎంత ట్రావెల్ చేసినా ఆఖరికి పడిపోతాము. ఎంత ఉందో అంతే బతకాలి, ఎంత ఉన్నంతలో బతకాలి, అదే హ్యాపీగా. సి భార్య భర్త ఇద్దరి యొక్క ప్రధాన ఉద్దేశం ఏమి ఉండాలంటే ఒకరిని ఒకరు హర్ట్ చేసుకోవద్దు. ఇది ఒక్కటి బాగుండాలి. హర్ట్ నెవర్, లవ్ ఎవర్. ఇవి కొన్ని సూత్రాలు మీరు రాసి పెట్టుకోండి మీ ఇంట్లో. ఏంది? హర్ట్ నెవర్, లవ్ ఎవర్, నెవర్ హర్ట్, డూ లవ్, స్టాప్ కంప్లైంటింగ్, స్టార్ట్ కనెక్టింగ్. సూపర్. కంప్లైంట్ చేయడం ఆపే, కంప్లైంట్ చేయకు, కనెక్ట్ చేయి, లేదంటే కరెక్ట్ చేయి. ఇప్పుడు మీ ఇంట్లో మీ ఆవిడ వంటిల్లు బాగుంచుకోవట్లే, నువ్వెళ్ళి సర్దు. నువ్వు ఆమె వంటలు సర్దు నువ్వు చెప్పే బదులు నువ్వెళ్ళి క్లీన్ చేయి. నువ్వు 2 రోజులు, నువ్వు 4 రోజులు క్లీన్ చేసావు అనుకో, ఆమె ఆటోమేటిక్ అర్థం చేసుకుంటుంది, నేను క్లీన్ చేసుకోవాలి, ఇది పద్ధతిగా ఉండాలి. నువ్వు చెప్పొద్దు, నువ్వు చేసి చూపి, అంతే. సి స్టాప్ కంప్లైంటింగ్, స్టార్ట్ కనెక్టింగ్ ఆర్ కరెక్టింగ్. నువ్వు కరెక్షన్ చెయ్యి, లేదంటే కనెక్ట్ దాని కనెక్ట్ అయిపో, అంతే చేయాలి తప్ప కంప్లైంట్ చేసుకుంటూ కూర్చుంటే దూరం పెరుగుతుంది. 3వ సూత్రం, బీ లైక్ ఎ వెల్, నాట్ లైక్ ఎ వాల్. సో రియాక్షన్ అవ్వకూడదు. భార్యాభర్తల మధ్యన కానీ కుటుంబ సభ్యుల్లో మనం ఎప్పుడు రియాక్ట్ అవ్వకూడదు, ఓవర్గా రియాక్ట్ అవ్వకూడదు. డోంట్ బీ లైక్ ఎ వాల్, అంటే గోడలాగా ఉండకు. ఇప్పుడు బంతి అనేది ఒక రియాక్షన్ అనుకో, బంతి ఒక మాట, బంతి గోడకేసి కొడితే బలంగా వేసి కొడితే బలంగా తిరిగి వస్తుంది. ఇఫ్ యు బీ లైక్ ఎ వాల్, నువ్వు రియాక్ట్ అవుతావు. వాళ్ళు ఒక మాట అన్నారు, యూ లైక్ ఎ బీ లైక్ ఎ వెల్. నువ్వు బావి లెక్కుండు, నువ్వు బావిలో బంతి వేసావు, తిరిగి వస్తుందా? రాదు. నేను ఎవరైనా ఏమన్నా అన్నారు, నువ్వు పట్టించుకోకు, నువ్వు సైలెంట్గా ఉండు, వాళ్ళు ఏదో కోపంలో అన్నారు అని వదిలే. నువ్వు దాన్ని గుర్తుపెట్టుకోవద్దు. గుర్తుపెట్టుకున్నావు అంటే నువ్వు గోడలాగా ఉన్నట్టే, అంటే మళ్ళీ అటు వెళ్తుంది. ఇప్పుడు ఈ గోడకు తగిలి మళ్ళీ ఆ గోడకు తగిలి, ఈ గోడకు తగిలి ఆ గోడకు తగిలి, అది బాల్ ట్రావెల్ చేస్తూనే ఉంటుంది. ఫైనల్గా ఏమవుతుంది అంటే ఇద్దరి మధ్యన గొడవలు. సో సంసారం అనేది ఉండదు, బాల్ పగిలిపోద్ది. సో డోంట్ బీ లైక్ ఎ వాల్, బీ లైక్ ఎ వెల్. సూపర్. ఓకే. అండ్ డోంట్ బ్రిడ్జ్ వాల్స్. నువ్వు గోడల్ని కట్టకు, కూల్ చేయి, క్రియేట్ బ్రిడ్జెస్ ని తయారు చేయి. ఇప్పుడు మీరు ఎవరైనా ఏదైనా ఒక మాట స్పర్ధలతో ఎవరైనా పోయారు, నువ్వే మొదలే వెళ్ళి వాళ్ళని మాట్లాడిచ్చు అని చెప్తుంది. రాముడు అదే చెప్తాడు. శ్రీరాముని యొక్క రామాయణంలో మనకి నిజంగా చెప్పాలంటే భార్యాభర్తలకు రామాయణంలో మొదటి అధ్యాయం ఒకటి ఉంటుంది. వాల్మీకి నారదుడు ఇద్దరు మాట్లాడుకుంటారు. నారదుడు అడుగుతాడు, వాల్మీకి అడుగుతాడు, కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కస్య వీర్యవాన్ అని అడుగుతాడు. అంటే ఈ లోకంలో గుణవంతుడైనటువంటి వాడెవరు, వీర్యవంతుడైనటువంటి వాడెవరు, అంటే ఒక ప్యూర్ జెంటిల్మెన్, సూపర్ మ్యాన్ క్వాలిటీస్ అన్ని ఏంటి అని అడుగుతాడు. ఆ క్వాలిటీస్ అన్ని చెప్తాడు. ఈ క్వాలిటీస్ ప్రతి ఒక్కరికి కూడా పెళ్లికి ముందు నేర్పియాలి. అసలు నేనైతే ఒక ఇన్స్టిట్యూట్ పెడదాం అనుకుంటున్నా. అంటే పెళ్లికి ముందు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక సర్టిఫికేషన్ తీసుకొని వెళ్ళండి. హౌ టు మేనేజ్ మ్యారిటల్ లైఫ్, మ్యారిటల్ లైఫ్ ని ఎలా మేనేజ్ చేయాలనేది కనుక నేర్చుకొని వెళ్తే బాగుంటుంది. మన పురాణం అంతా అదే. మీరు మహాభారతం మొత్తం విన్నారే అనుకోండి, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు మొత్తం నేర్పించేస్తారు. మహాభారతం మొత్తం వినాలి, మహాభారతం మొత్తం చదవాలి. చదివితే నీకు ధర్మం అంటే ఏంది, అధర్మం అంటే ఏంది, అధర్మాన్ని ఎలా గెలవాలి, మోసాన్ని ఎలా గెలవాలి కృష్ణుడు నేర్పించాడు. కృష్ణుడు ధర్మంగా ఎలా ఉండాలి నేర్పించాడు,
మోసాన్ని ఎలా ఎలా గెలవాలో గెలవాలి? నేర్పించాడు. అవును. రాముడు కూడా అదే నేర్పించాడు. కాబట్టి రామాయణ మహాభారతాలు చక్కగా చదువుకున్నటువంటి వాడికి అమ్మాయి అబ్బాయి ఇద్దరూ చదువుకుంటే వాళ్ళ జీవితంలో విడిపోరు. ఉమ్. వాళ్ళు విడిపోరు ఇంకా. కాదు గురుజీ, నాకు ఎంతో మంది అడుగుతుంటారు, నాకు కూడా తెలుస్తా ఉంటది. రాముడు ఏ రకంగా ఆదర్శ భర్త అనేది ఇప్పటికీ అర్థం కాదు. అంటే ఆయన సీతతో కాపురం చేసింది మహా అంటే నెల చేశాడో సంవత్సరం చేశాడో కానీ అజ్ఞాతవాసంలో లేదు, వనవాసంలో లేదు. ఆ తర్వాత వదిలేశాడు కూడా ఆ అరణ్యవాసంలోకి. ఇది ఎట్లా నాకు మొదటి నుంచి కూడా వీళ్ళ ఆదర్శ దంపత్యం అన్నప్పుడల్లా నాకు ఈ ప్రశ్నలన్నీ మనసులోకి వస్తుంటాయి. ఎట్లా దీన్ని తీసుకోవాలి? సే అది మన మన ఆలోచన విధానానికి మించి ఉంది అక్కడ. అది ఓకే. బాగా మనం అర్థం చేసుకోవాలి. ఓకే. రామాయణము మహాద్భుతమైన రహస్యం. ఓకే. ఇది మనం తెలుసుకోవాలి అని అంటే ప్రతి ఒక్కరు చదవాల్సిన పుస్తకం ఒకటి ఉంది. అచ్చా. మహాభారత తాత్పర్య నిర్ణయం అని ఒకటి ఉంటుంది. ఓకే. ఇందులోపల రామాయణానికి సంబంధించిన వివరణ కూడా శ్రీమన్ మధ్వాచార్యుల వారు ప్రతి ఒక్కటి చెప్పారు. ఓకే. ఆ మధ్వాచార్యులు ఎవరో కాదు, సాక్షాత్తు ఆంజనేయ స్వామియే మధ్వాచార్యుల వారి అవతారం ఎత్తి శ్రీరాముడి యొక్క సమస్త జీవిత చరిత్రని, మీ రాముడు తప్పు చేశాడు అని మీరు ఏవేవైతే అనుకుంటున్నారో అవి ఎందుకు అలా జరిగాయి, వాటిని మీరు తప్పుగా ఎలా భావించకూడదని మొత్తం రాసిచ్చారు. అవునా? ఓకే. బాగా గుర్తుపెట్టుకోండి. రాముడి లోపల మనం దోషాలు లెక్కించడానికి లేదు, అవన్నీ సద్గుణాలే. అవునా? ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. రాముల వారు సీతమ్మను వదిలేశారు అనేది ఏదైతే చెప్పారో ఇది శుద్ధ అబద్ధం. అది అబద్ధం. సీతమ్మ వారికి ఆమె ప్రకృతి. ఆమె ఎవరు? మహాలక్ష్మీదేవి ప్రకృతి. ఓకే. భూదేవి కూతురు, ఆమె మహాలక్ష్మి. ఆమె ప్రకృతి. రైట్. ఆమెకున్న శక్తికి ఈ రాజ్యంలో జరిగేటువంటివన్నీ కూడా ఆమెకి నచ్చలే. ఆమె ఆ బంగారంలో ఆమెకి జీవితం నచ్చలే ఆమెకి. ఆమె రాముణ్ణి అడిగింది ఏమని అంటే, నాకు మళ్ళీ వనవాసమే చేయాలనుంది, అక్కడ ప్రకృతిలో దొరికేంత ఆనందం నాకు ఇక్కడ దొరకట్ల. ఇక్కడ మనుషులన్నీ కూడా వెకిలి చేష్టలు, వెకిలి నవ్వులు. అంటే ఇప్పుడు రాణిగారు వచ్చేసరికి ఇలా నుంచి లోపల మర్యాద లేదు, బయట మర్యాద చూపిస్తున్నారు. అంటే మందస్మితం. ఇప్పుడు మీరు కార్పొరేట్ కల్చర్లోకి వెళ్ళారనుకోండి, మీరు కనబడగానే నవ్వుతారు. ఫేక్ స్మైల్స్, అన్ని ఫేక్ స్మైల్స్. దేర్ ఇస్ నో ఒరిజినల్ స్మైల్. నాకు ఒరిజినల్ స్మైల్ కనపడలేదు, నాకు న్యాచురాలిటీ ఇక్కడ కనపడట్లేదు. రామా, నువ్వైతే ఉండాల్సిందే. ఎందుకోసం అంటే నీది రాజ్యం, నువ్వు రాజు, నువ్వు ఉండాల్సిందే. నాకు ఇక్కడ ఉండాలని లేదు. నా పిల్లల్ని న్యాచురల్గా నేను పెంచుదాం అనుకుంటున్నా, ఇలాంటి పరిస్థితుల్లో నేను పెంచాలనుకోవట్లేదు అని చెప్పి సీతమ్మ వారే కోరిన కోరిక అది. మీరు కాళీ రామాయణం చదివితే మీకు తెలుస్తుంది. ఉత్తర రామాయణం ఎవరు చదవరు అసలు. ఉత్తర రామాయణంలో ఇది క్లియర్గా ఉంటుంది. అందుకే ఆమె ఋషి ఆశ్రమంలో పెరగాలని అనుకుంది. ఋషి ఆశ్రమం నిజంగా చెప్పాలంటే, నువ్వు నన్ను కాదు, మీరు ఎవరైనా బాగా డబ్బులు ఉన్న వాళ్ళని వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు చూడండి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఆయన ఎవరు, శాంతా బయోటిక్ కంపెనీ చైర్మన్ ఉన్నారు. మీరు ఆయన ఎప్పుడైనా ఒకసారి వెళ్ళి ఇంటర్వ్యూ చేయండి. ఆయనకి డబ్బు మీద మొత్తం వ్యామోహం లేదు. ఆయనకి డబ్బు మీద వ్యామోహం. హీ ఆల్వేస్ సేవ్ అబౌట్ ద నేచర్. నేను కొన్ని కుటుంబాలు చూశానండి. ఆ కుటుంబం లోపల వాళ్ళకి డబ్బు అసలు విలువ ఇవ్వరు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు నేచర్తో కనెక్ట్ అయి బతుకుతారు. సో ఆ స్థాయికి సీతమ్మ స్థాయి వేరు. కాబట్టి ఆమె ఏమనుకుంటుంది, నేను పుట్టే పిల్లల్ని ఈ యొక్క కల్మషంతో కూడుకున్నటువంటి మనుషుల మధ్య నేను పెంచదలుచుకోలేదు. ఎక్కడైతే నిష్కల్మషం ఉందో, నిస్వార్థం ఉంటుందో, ఎక్కడైతే దైవ ధ్యానం ఉంటుందో, ఎక్కడైతే ప్రకృతి ఆనందమయంగా ఉంటుందో, ఎక్కడైతే జింక పులి కలిసి ఆడుకుంటాయో, నేను అలాంటి ప్లేస్లో వెళ్ళి ఉండాలి అనుకుంటున్నా అని రాముల వారు చెప్పింది. దానికి అనుకూలంగానే సీతమ్మ వారు వాల్మీకి ఆశ్రమంలోనే పెరిగింది. వశిష్ఠాశ్రమం నుండి పెరిగింది. వాల్మీకి ఆశ్రమం, వాల్మీకి దగ్గరనే పెరిగింది సీతమ్మ. సో అడవిలో ఎక్కడో వెళ్ళి ఆమె లేదు, ఆమె అక్కడ కూడా అంతఃపురంగానే ఉంది. అక్కడ ఆమె పరిచారికలు ఉన్నారు. కాకపోతే ఆమె ప్రకృతి మధ్యలో పెరిగింది. ఇంకోటి, మనం సీతమ్మ వారిని రాముల వారిని శరీర దృష్టితో చూడకూడదు. వాళ్ళు శారీరకంగా వేరే కావచ్చు, కానీ వాళ్ళు నిత్యాభియోగినులు. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఒకరినొకరు దూరం కాదు. ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను, ఈ మాట మీకు శబ్దం చెవికి వినిపిస్తుంది, కానీ గుండెకి అర్థమవుతుంది. చెవికి వినిపిస్తుంది, గుండెకి అర్థమవుతుంది. వినిపించేది వేరు, అర్థమయ్యేది వేరా? కాదు, రెండు ఒకటే, కానీ రెండు వేరు. శబ్దము వేరు, అర్థం వేరు చూడ్డానికి, కానీ అవి రెండు కలిపే కదా మనకి పనిచేస్తుంది. సో శబ్దార్థాలు ఎట్లాగైతే వేరు కాదో, అట్లాగే పాల తెల్లదనం వేరు కాదు. నీటి యొక్క స్వచ్ఛదనం వేరుగా ఉంది, కానీ కనబడదు, వేరు కావు. అట్లాగే
సీతారాములు ఎప్పుడు కూడా వేరు వేరు కాదు. ఓకే. లోక విడంబనార్థము అంటే లోక నీతి ప్రకారం మాత్రమే వాళ్ళకు నడుచుకున్నారు అనేది మనం అక్కడ తెలుసుకోవాలి తప్ప అక్కడ మనం రాముణ్ణి దూషించేంత గొప్పవాళ్ళం మనం కాదు. అయ్యో, దూషించడం కాదు. అంటే కొంతమంది అదే నేను ఒక కరెక్ట్. పుస్తకం ఇస్తా కావాలంటే ఓకే. ఆ పుస్తకం నాకు ఎవరో ఇయ్యలేదు, సాక్షాత్తు రిటైర్డ్ డీజీపీ గారే ఇచ్చారు ఆ పుస్తకం. నాకు రిటైర్డ్ పర్సన్ పోలీస్ ఆఫీసర్ ఇచ్చాడు నాకు పర్సన్. ఈ పుస్తకం ఏందో చూడు జోషి, నాకెందుకో ఇది రైట్ అనిపిస్తుంది, అది రైటా రాంగ్ అని నాకు చదివి చెప్పాలి. అదొక పుస్తకం ఉంది మీకు ఇస్తా. రాముడు ఎంత చెడ్డోడు అని అనేటట్టుగా ఒక పుస్తకం రాశారు. ఇంకోటి మీరు అసుర అని ఒక పుస్తకం ఉంటుంది, ఏది రావణాసురుడి మీద. అంటే రావణాసురుడి యాంగిల్లో చెప్తారు. అంటే రాముడు చేసిన తప్పు వల్ల రావణాసురుడి వంశం అంతా ఎట్లా నాశనం అయింది, రాముడు మంచోడు కాదు రావణాసురుడే మంచోడు అని చెప్పి అక్కడ రావణాసురుడి యాంగిల్లో అనమాట. అంటే రావణాసురుడు సీతమ్మని చెరబట్లేదు, సీతమ్మను ముట్ట కూడా ముట్టలేదు, తన చెల్లెని చెవులు కోసినందుకు ముక్కు కోసినందుకు కోపంగా తీసుకొచ్చి పెట్టాడే తప్ప ఆమె నిన్నడు ముట్ట కూడా ముట్టలేదు. రావణుడు కరెక్ట్, రాముడే రాంగ్ అని చెప్పి అదొక పుస్తకంలో రాశారు. సో కలికాలంలో ఏంది అంటే దేవుడు కరెక్ట్ కాదు, రాక్షసుడే కరెక్ట్ అని చెప్తారు. అది కలికాలం, కలి కదా. కలికాలంలో ఒక యక్షుడు మానవుడై పుట్టి ఏమైనా అద్భుతాలు చేయొచ్చు. యక్షుడు మానవుడై పుడితే చాలు. యక్షుడు చూడు చెయ్యంది ఏముంది, కనికట్టు విద్యలు చేయొచ్చు, మాయా విద్యలు చేయొచ్చు, అన్ని చేయొచ్చు. ఈ హల్క్ గిల్క్ ఇవన్నీ ఇమాజినేషన్ అనుకుంటున్నారా? ఫ్యూచర్ లో వస్తాయి ఇవన్నీ కూడా, దిగుతారు వాళ్ళు కూడా దిగుతారు, అట్లా వాళ్ళు వస్తారు. ఎందుకు ఈ హార్మోన్లు వికటించి ఇంజక్షన్లు వికటిస్తే అందరూ అట్లాగే తయారవుతారు, లాగా బల్క్ లాగే తయారవుతారు. రాముడి యొక్క గుణగణాల గురించి మనము ఆయన దోషాల గురించి లెక్కించేంత స్థాయి శక్తి మన ఎవరికి లేదు. ఇంకోటి మీరు అన్న దాంట్లో ఒకటి నిజమే కదా అనిపిస్తుంది. రావణాసురుడు సీతమ్మ వారిని తీసుకొచ్చి అక్కడ పెట్టి మహిళా పరిచారకుల్ని పెట్టి కాపలా పెట్టి అతను సీతమ్మ వారి వంక కన్నెత్తి కూడా చూడలేదు కదా. దీన్ని ఎట్లా తీసుకోవచ్చు అంటే అతను మంచివాడని, అంటే ఆమెను అన్ని రకాలుగా చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. ఎక్కడ కూడా అంటే ఒక రాక్షసుల రాజ్యంలో అంత రాక్షసులే, అసురులు అందరూ. ఆ రాజ్యంలో సీతమ్మ వారిని ఎంత గొప్పగా చూసుకున్నాడు. మహిళా పరిచారికల్ని పెట్టి అశోకవనం లాంటి ఒక మంచి ప్లేస్ లో కూర్చోబెట్టి దగ్గరకు కూడా వెళ్ళకుండా ఆమెని అంత జాగ్రత్తగా చూసుకున్నాడు కదా. దీన్ని ఎట్లా చూడాలి? అమ్మవారి గొప్పతనమా, ఇతను అంటే చాలా మంది ఏమంటారు, రావణాసురుడు చాలా గొప్ప బ్రాహ్మణుడు, ఎన్నో వరాలు పొందిన వ్యక్తి, బాగా చదువుకున్నవాడు, అద్భుతమైన జ్యోతిష్యుడు అని కూడా అంటారు. యుద్ధంలో రాముడు లక్ష్మణుడిని పంపిస్తాడంట యుద్ధానికి ముహూర్తం పెట్టమని రావణాసురుడి దగ్గరికి. ఆయన పెట్టాడు, రావణాసురుడు కూడా పెట్టాడు అని చెప్తారు. మరి ఏది దీంట్లో దేన్ని తీసుకోవాలి? సరే, మీ ఇంట్లో అగ్ని ఉంది, అవును, నిప్పు కణికలు ఉన్నాయి, అవును, మీరు నిప్పు కణికలు తీసుకెళ్లి జేబులో వేసుకుంటారా? నిప్పు కణిక జేబులో వేసుకుంటారా? అస్సలు వేసుకోలేరు కదా. మరి సీతమ్మ వారు సాక్షాత్తు అగ్ని పునీత సీత అంటారు. అవును. సీతమ్మ వారి యొక్క అనుజ్ఞ లేకుండా సీతమ్మ వారిని రాముడు తప్ప వేరెవరు ముట్టడానికి లేనే లేదు, ఛాన్సే లేదు. ఆమె సాక్షాత్తు అగ్ని, ముడితే కాలిపోతారు, కాలి భస్మం అయిపోతాడు. ఓకే. రావణాసురుడు తన యొక్క ఏదైతే శక్తితో సీతమ్మ వారిని తీసుకొచ్చాడు, శాస్త్రంలో కొన్ని ఉంటాయన్నమాట. అంటే కవిత వనిత చైవ స్వయమే వాగతా వర. కవిత అంటే కవిత్వం కానీ, వనిత స్త్రీ కానీ తనకి తానుగా స్వయంగా వచ్చి వరించాలి తప్ప వాళ్ళని బలవంతంగా లాగకూడదు. ఓకే. ఇప్పుడు కవిత్వం రాకున్నా సరే నేను స్టేజ్ మీద ఏదో చెప్పాలని చెప్పి బలవంతంగా కవిత్వం రాసేవనుకో అబాస్పాలైపోతారు కదా. అట్లాగే స్త్రీని ఎప్పుడు కూడా బలవంతం చేయడానికి లేదు. ఈవెన్ శాస్త్రం అదే చెప్తుంది. ఈవెన్ నీ భార్య అయినా సరే, నీ భార్యకి ఒక్కరోజు నువ్వు అంటే నచ్చట్లే, నువ్వు వద్దు అని అంది అంటే వెళ్ళకూడదు, అంతే నియమం అది. అంతే. నువ్వు స్త్రీ దగ్గరికి వెళ్ళే ప్రతిసారి ఆమె అనుమతి తీసుకొనే వెళ్ళాలి. ఈవెన్ భార్య అయినా సరే నియమం ఉంది, అది బలవంతంగా చేయడానికి లేదు స్త్రీ. అది 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 ఎప్పటికి ఉండే నియమమే అది. అందుకే రావణాసురుడు తెచ్చుకున్న వాళ్ళందరినీ ఏం చేశాడు అంటే వాళ్ళని మాయ చేసి మభ్య చేసి లోపరుచుకున్నాడు. వాళ్ళని బలవంతంగా ఎవరిని తీసుకెళ్ళా. అందుకే పక్కనే ఒక ఆవిడని పెడతాడు, ఆమె పేరు నాకు గుర్తుకు రావట్లేదు కానీ పక్కన ఒక ఆవిడని పెడతాడు. ఏమని? ఈమె మైండ్ మార్చు,
ఈమెని మైండ్ వాష్ చేయి. నీకు రావణాసురుడు అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, నువ్వు ఇష్టంగా వెళ్ళి కలువు, నువ్వు ఇంకా ఈ పంటింపు పెట్టుకోకు. రాముడు ఏంది, ఓ మనిషి. రావణాసురుడు 14 బోనాలు మొత్తం గెలిచాడు. ఇంద్రుడు కూడా రావణాసురుడు అంటే భయపడతాడు. ఇలా రోజు మైండ్ వాష్ చేయడం అన్నమాట. మనం ఇక్కడ ఒకటి నేర్చుకోవాలి ఏంటంటే, అంత మైండ్ వాష్ చేసిన సీతమ్మ వారు స్ట్రాంగ్ గానే ఉన్నారు. ఎందుకోసం అంటే అది ఎలాంటి లంక, స్వర్ణమయమైన లంక, స్వర్ణ లంక. ఇంద్రజిత్తు, ఇంద్రుడిని కొడుకే ఇంద్రజిత్తు అంటే ఇంద్రుడిని గెలిచినటువంటి వాడు ఇంద్రజిత్తు, అంటే ఇంద్రుడిని గెలిచాడు కాబట్టి ఇంద్రజిత్తు అని పేరు. మరి రావణాసురుడు 14 బోనబండాలు గెలిచాడు. ఇక్కడ రాముడు కేవలం మానవుడు అని ఉంది. ఎంత మైండ్ వాష్ చేయాలి? ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు, మొదలు నీ మొగుడే మంచోడు కాదు అని అంటే ఒకసారికి ఒప్పుకోరు, రెండోసారికి ఏమి ఆయనది ఏముందే, ఆ పిల్లగాడు చూడు మంచిగా ఉన్నాడు, వీడిని వదిలేసాయి, వాడితో మంచిగా ఉంటావు, కార్లు ఉంటాయి, బంగ్లాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి అని చెప్తే ఒకవేళ వినలేదు, ఓ 10 తులాల బంగారం తీసుకొచ్చి ఒక 100 తులాలు ముందు పెట్టగానే జంప్. మరి అట్లాంటి సీతమ్మ బంగారమే నగరం ఉంది, మొత్తం బంగారమయమైన లంకా నగరమే. మరి సీతమ్మ వారు ప్రలోభాలకు లొంగలేదు. ఇది మనం నేర్చుకోవాలి. ఇక్కడ అది నేర్చుకోవాల్సింది అది. రావణాసురుడు దుష్టుడే, కాకపోతే ఒక పద్ధతి. స్త్రీని బలవంతంగా వరిస్తే అది మంచిది కాదు, అది కరెక్ట్ కూడా కాదు. ఒక వీరుడు ఎందుకు కోరుకుంటాడు స్త్రీని బలవంతంగా, ఎందుకు కోరుకుంటాడు? అందరూ మహాపండితుడు, మహారాజు, మహాచక్రవర్తి. రావణాసురుడి దగ్గర విచక్షణ ఉంది, కాకపోతే లౌల్యం కూడా ఉంది. లౌల్యంతో కూడుకున్న విచక్షణ ఎందుకు పనికిరాదు. లౌల్యం అంటే స్త్రీలో పరస్త్రీ కాంక్ష అనేది లౌల్యం. అట్లా రావణాసురుడు ఎంతో మంది స్త్రీలను తీసుకొచ్చుకున్నాడు, కానీ వాళ్ళు కన్విన్స్ అయ్యి ఎస్ నా మొగుడు కన్నా వీడే గొప్పోడు అని కన్విన్స్ అయ్యి వచ్చిన వాళ్ళని మాత్రమే యాక్సెప్ట్ చేశాడు. లేకపోతే వాళ్ళని అట్లాగే జైల్లో పెట్టాడు, వాళ్ళని హింసించాడు తప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళకి ఇవ్వాల్సిన అన్ని ఇస్తాడు, కాకపోతే వాళ్ళే వీడు గొప్పోడు అని అనుభవించడానికి రావాలి తప్ప అట్లా కాదు. అదొకటి ఫార్ములా రావణాసురుడిది. మీరు రామాయణం కరెక్ట్ చదవండి, మీకు తెలుస్తుంది. రామాయణంలో యుద్ధకాండలో ఇది వస్తుంది, సుందరకాండ కాగానే యుద్ధకాండ. ఎన్టీఆర్ మమ్మల్ని బాగా చెడగొట్టాడు సార్. ఎన్టీఆర్ సినిమాలు తీసి చెడగొట్టాడు. ఆ లవకుశ సినిమాలు కూడా సీతమ్మ వారు ఏడ్చుకుంటూ పోవడం అంత తప్పు. లక్ష్మణుడు సీతమ్మని తల్లిలాగా భావించే లక్ష్మణుడు సాక్షాత్తు శేషదేవుడు, ఆయన సర్పము. అట్లాంటి ఆయన సీతమ్మని అక్కడ వదిలేసి వస్తాడు. ఆమెను సిస్టమేటిక్ గా ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచి అక్కడ పరిచారకులను అన్ని పెట్టి చేసి ఆయన వచ్చాడు. బికాస్ షీ వాంట్ పీస్ఫుల్ డెలివరీ. ఆమె పీస్ఫుల్ గా డెలివరీ కావాలి, అందుకోసం అక్కడికి వెళ్ళింది ఆమె. ఈ రాజ్యంలో ఈ రాజకీయాలు, ఈ ఫేక్ స్మైల్స్ ఆమెకు నచ్చలే, అక్కడ న్యాచురాలిటీ లేదు ఆమెకి. అందుకే నేను ఇక్కడ ఉండను అని అంది. ఆమె ప్రకృతి మాత కదా. రామాయణం జోలికి వెళ్తే జనాలు అన్న తిడతారు. లేదు, ఇది బిఎస్ గారి మాట కాదు, ఇది కాదు ప్రజల మాట. బిఎస్ గారు మాట్లాడుతున్నారు బికాస్ యువర్ గ్రేట్ జర్నలిస్ట్. ఈనాడు జర్నలిజం నుంచి వచ్చినటువంటి ద గ్రేట్ జర్నలిస్ట్. ఈజ్ అ వెరీ గ్రేట్ పర్సనాలిటీ. సీఎం దగ్గర కూర్చుంటారు, మన చిరంజీవి గారితో మాట్లాడారు, మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే పెద్ద పెద్ద వాళ్ళందరినీ ఆయన పలకరించి వస్తాడు. ఆయన అందరికి డైరెక్ట్ గా ఫోన్ కాంటాక్ట్ లో ఉంటారు. బికాస్ యు ఆర్ ద వాయిస్ ఆఫ్ పీపుల్ కదా. అంతే, జనసామాన్యంలో ఉండే సందేహాలే నా రూపంలో వస్తాయి మీ దగ్గర. అంతే. రైట్ గురూజీ.